హలో ఎవ్రీవన్. ప్రముఖ ఎయిర్‌నబ్ అనే కంపెనీ నుంచి మీకు చక్కగా ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేసుకునే విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇప్పుడు నోటిఫికేషన్ మనకి మెగా హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగులైతే భర్తీ చేస్తున్నట్లుగా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, తర్వాత జాబ్ హైలైట్స్ గురించి ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, WF-4 అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అది. కానీ ఇక్కడ మనం ఏమంటే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ నోట్‌లో ఒకసారి గమనించండి. పర్ఫార్మెన్స్ బేస్డ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. కాబట్టి మీరు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మీరు ఆఫీస్ వర్క్ అయితే చేయవలసి ఉంటుందమ్మా. ఓకేనా? సో, ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటే సో, అప్పుడు మిమ్మల్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌గా మిమ్మల్ని చేంజ్ చేస్తాము అనేసి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, ఇక్కడ మీకు 5 ఇయర్స్ పాటు వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీకు 9,000 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 2.4 లాక్స్ పర్ యానమ్ సాలరీ అనేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీకు జాబ్ లొకేషన్ అయితే ముంబై అమ్మా. కానీ మీరు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటే మిమ్మల్ని ఇంటి దగ్గరనే వర్క్ చేసుకునే విధంగానే మిమ్మల్ని వాళ్ళైతే కన్వర్ట్ అయితే చేస్తారు. ఓకేనా? చూడండి, ఇక్కడ మీకు బీపీఓ వాయిస్ కానీ, కస్టమర్ కేర్ కానీ, ట్రావెల్ సేల్స్ కానీ, హాస్పిటాలిటీ కానీ, బ్యాంకింగ్ ప్రాసెస్ కానీ, సో, ఇలాంటి స్కిల్స్ అయితే మీకైతే కావాలనేసి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మిమ్మల్ని డైరెక్ట్‌గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. కానీ ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, ఎలా కండక్ట్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలు వీళ్ళైతే నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదు. సో, మేబీ మీకు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళే మీకైతే మెయిల్ చేసే అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో, ఎడ్యుకేషన్ చూడండి, గ్రాడ్యుయేట్ నాట్ రిక్వైర్డ్ అన్నారు. కాబట్టి మీకు డిగ్రీ ఉన్నా లేకపోయినా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. సో, మీకు డిగ్రీ ఉన్నా, పీజీ ఉన్నా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా? మీకు ఫర్ డేకి 5 డే ఇక్కడ ఫర్ వీక్ 5 డేస్ వర్కింగ్ అయితే ఉంటుంది. సో, జాబ్ లొకేషన్ మీకు ముంబైలో జాబ్ లొకేషన్ అయితే ఉంది. సో, మీకు ఆఫీస్‌కి 25 కిలోమీటర్ల లోపల ఎవరైతే ఉంటారో సో, వాళ్ళకైతే ట్రావెలింగ్ అలవెన్సెస్ అయితే ఇస్తాము అనేసి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. క్యాబ్ కూడా మేమే కల్పిస్తామనేసి. ఇక్కడ వీళ్ళు ఇచ్చేటువంటి సాలరీ ఒకటే కాకుండా మీకు ఎక్స్ట్రా కొన్ని అలవెన్సెస్ కూడా ఇస్తామనేసి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు. ట్రావెల్ అలవెన్సెస్ కూడా ఇస్తామనేసి క్లియర్‌గా ఇక్కడ మీరైతే గమనించవచ్చు. సో, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఓకేనా? ఇక్కడ చూడండి, మీకు 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు కదా! చూడండి, హెచ్ఆర్ అకిరిత్ అనేసి, హెచ్ఆర్ స్వాతి అనేసి ఈ నెంబర్‌కి కాంటాక్ట్ అయ్యి ఫర్దర్‌గా మీకు డౌట్స్ ఉంటే మీ యొక్క డౌట్స్‌ని అయితే సాల్వ్ అయితే చేసుకోండి. ఇంపార్టెంట్ నోట్‌లో మళ్ళీ ఇచ్చారు మనకి పర్ఫార్మెన్స్ బేస్డ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకేనా? సో, మీ అంటే జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటే, మీ వర్క్ వాళ్ళకి నచ్చితే మిమ్మల్ని ఇంటి దగ్గరనే వర్క్ చేసుకునే విధంగానే వాళ్ళు మిమ్మల్ని అయితే కన్వర్ట్ అయితే చేయవచ్చు. ఓకేనా? సో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనమైతే తెలుసుకున్నాం. సో, అప్లికేషన్ పెట్టుకోవాలి, సింపుల్. ఇక్కడ మీకు అప్లై ఉంది కదా! సో, అప్లై మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్‌కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి డైరెక్ట్‌గా మీరు వెళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. చూద్దాం నెక్స్ట్ పేజ్‌లో మనకి ఏం వస్తుందనేసి. సో, ఇక్కడ చూడండి, లాగిన్ టు నౌకరీ అన్నారు. కాబట్టి మీకు naukri.com లాగిన్ ఉంటే డైరెక్ట్‌గా మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. సో, నాకు లేదు కాబట్టి నేనైతే లాగిన్ అయితే అవ్వలేదు. సో, ఈ విధంగా మీరైతే ఈ పోస్ట్‌కి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.